దీనివల్ల రకరకాల అంటే ఆరోగ్య సమస్యలు, దీని మీద మన నిత్య జీవితం మీద దీని ప్రభావం ఎంతైనా ఉందని చెప్పడానికి ఏ మాత్రం కూడా ప్రశ్న కుమార్ గారు మీరే సత్వ లేదు పిండిలో అని పిండిలో సత్వ ఎందుకు లేదు అంటే తినే పదార్థాలు, ఇదివరకు తినే పదార్థాలు ఇప్పుడు తినే పదార్థాలు వేరే. ఇది ఎంత కెమికల్ పురుగు మందులు అంత కెమికలే కాబట్టి దీంట్లో ఈ పిండి నుంచి ఏం లాభం లేదు. ఉన్నది కాస్త శక్తి పోతుంది. అదొకటి అందరం అనుకుంటున్నాం. ఇంకొక మాట ఏంటంటే ఆలోచించి ప్రతి మనిషి ఆలోచించి ఏదైనా మార్గం తీసుకొచ్చి ఎవరికి వాళ్ళు మార్పు తీసుకొచ్చేది ఒక భావన అందరికి వస్తుంది. మనిషి 99% ఆలోచించారు, జీవితం అంతా గడిచిపోతుంది. 1% మాత్రం అప్పుడప్పుడు రోజులు 1-2 ఆలోచిస్తారు. ఇదంతా యాంత్రికంగా జరుగుతుంది. యాంత్రికంగా జరిగే మనిషి జీవితానికి ఏదైనా వ్యవస్థీకృతం అయితే అంటే పొద్దుంచి సాయంత్రం దాకా మన ప్రవర్తనలో పర్యావరణానికి అనుకూలంగా అంటే నీళ్ళని జాగ్రత్త చేసుకోవడానికో, గాలి పొగపరచుకోవడానికో, 4 రకాల మొక్కలు ఈ ఊరు మొక్కలు పెంచడానికో ఒక వ్యవస్థ ఏర్పడుతుంది. వీటికి వ్యతిరేకంగా వ్యవస్థ ఉన్నప్పుడు ఏదో బయట దేశం నుంచి వచ్చిన పూలనే మనం బొకేల్లో దానికి కూడా సెంట్ పోసి అందరికీ బొకే ఇవ్వడం, లేకపోతే మనం తినని తిండి తీసుకొచ్చి బయట తీసుకొచ్చి ఏడాదిలో ఒక్కసారి తినేదా 2 సార్లు తినేది వరన్ను రోజు వరన్నం తిని ఏడాదిలో 1-2 సార్లు మొక్కజొన్న తింటున్నాం, జొన్నలు తింటున్నాం. ఇట్లాంటి మార్పులు తీసుకొచ్చి ఇది వ్యవస్థీకృతం చేస్తుంది మార్పు. మళ్ళీ వెనక్కి తిరగడము లేకపోతే ఇంకో దారిలో చేస్తే తప్ప ఇక్కడ అన్ని సమస్యలానే అనిపిస్తాయి. ఈ సమస్యల్ని ఆలోచించి మార్చుకోండి, ఆలోచించి ఏమైనా చేయండి అంటే ఏం ఆలోచించాలి, ఏం చేయరు. ఇట్లా మాట్లాడుకునే వాళ్ళు మాత్రం ఆలోచిస్తుంటారు, మాట్లాడడం కోసం ఆలోచిస్తారు, పని చేయడం కోసం ఎవరు ఆలోచిస్తారు. పని చేయడానికి వ్యవస్థీకృతం చేయాలి. ఆశ గారు మీరు ఈ పర్యావరణం ఎక్కువగా పాడైపోవడం కారణం మనిషే ముఖ్యమైన కారణం అండి. మనం ప్రతిదీ రోజు చేసే పని ప్రతి మూమెంట్ దగ్గర మనము పర్యావరణాన్ని దెబ్బతీస్తూనే ఉన్నాము. మనం పాల ప్యాకెట్ మార్నింగ్ లేచిన పాల ప్యాకెట్ దగ్గర నుంచి మొదలు పెడితే పడుకుని మనం యూజ్ చేసే సెల్ ఫోన్ దగ్గర వరకు ప్రతిదీ మన పర్యావరణాన్ని దీనివల్ల ఏంటంటే ప్లాస్టిక్ యూసేజ్ చేస్తున్నాము. ప్లాస్టిక్ ఎంత డ్యామేజ్ జరుగుతుందో మనకు తెలుసు ఎవ్రీడే. అయినా సరే మనము మానలేదు. ఈవెన్ కూరగాయలకి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్స్ క్యారీ చేస్తాం. అంతేకాని సరే మనకి డ్యామేజ్ చేస్తుంది కదా పర్యావరణానికి అని చెప్పి ఎవరు ఇనిషియేషన్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు మాట్లాడతాము, పర్యావరణం గురించి మాట్లాడతాం, అన్ని చేస్తాం. కానీ మనము ఎవ్రీ మనకు తెలుసు. కానీ మనం ఎప్పుడు కూడా ఇనిషియేషన్ తీసుకోవాలి. కావాలంటే నేను మానేస్తాను ఇది చేస్తామని చెప్పి మొత్తం మనం ఇనిషియేషన్ తీసుకోవట్లేదు. మేజర్ డ్యామేజ్ మనిషి నుంచి స్టార్ట్ అయింది, మనిషి నుంచే ఎండ్ అయిపోయింది. మొత్తం మీద విశ్వంలో మనిషి అనేవాడు తన మనుగడ కోసం అన్ని రకాల వనరుల్ని పూర్తి స్థాయిలో వినియోగించేసుకుంటున్నాడు. కాబట్టి అంటే యూజ్ అండ్ త్రో కైండ్ మీరు చెప్పిన దాని ప్రకారం కరెక్ట్ గా చెప్పాలంటే సో ఎంతవరకు రక్షించే ఆలోచనలో ఉన్నాడంటే శూన్యమనే చెప్పాల్సి వస్తుంది. సో మీరేమంటారు? ఫస్ట్ పర్యావరణం యొక్క ఎఫెక్ట్ మరియు పర్యావరణాన్ని ఎఫెక్టెడ్ 2 రకాలు జరుగుతుంది. సో ఒకసారి పుస్తకంలో ఇది ఏకైక భూమి మీద మనం ఈ వచ్చిన భూమి మనము జాగ్రత్తగా వాడుకుని భారతలో వాళ్ళకి అందించడం అనేది మనం చేయకపోతే రేపు పొద్దున ఇంతకుముందు మనం అనుకున్నట్టుగాను అందరం మాట్లాడుతూ మొత్తం కానీ దాని గురించి చేసేవారు ఎవరు లేరు, దాని గురించి ఎవరు చేసేవారు ఎవరు లేరు అన్న దాటించి తన వంతు తానుగా తమ సమాజంగా తన చీకటిని తొలగించినట్టు ప్రతి ఒక్కరు తప్పకుండా భావితరాలు వాళ్ళకి కూడా అందడానికి అవకాశం వస్తుంది. రామకృష్ణ గారు మీరు చెప్పండి, ఫారెస్ట్ అకాడమీ ఆఫీసర్గా ఉన్నారు కదా, అసలు ఎన్ని రకాల కాలుష్యాలు అనేది ఈ పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది? మన రోజువారీ జీవితంలో నీళ్లు కాలుష్యం అవుతున్నాయి. నదులు చూసినట్టయితే మన డెవలప్మెంట్ భాగంగా ఉప్పు ఫ్యాక్టరీలు రావడం, రకరకాల ఫ్యాక్టరీలు రావడం. మేము చిన్నతనంలో ఉన్నప్పుడు నదిలో చలంలో వాటర్ తాగేవాళ్ళం. యాక్చువల్గా ఇప్పుడు ఆ పరిస్థితి నదిలో వాటర్ దాదాపు ప్రతి చోట కూడా నీళ్లు పొల్యూషన్ అవుతుంది. ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం. దట్ ఈజ్ 1 పార్ట్. అది ఒక ప్రాబ్లం. రెండోది వాతావరణం కాలుష్యం అవుతుంది. సో అడవులన్నీ నరికేయటం వల్ల సో కార్బన్ డైఆక్సైడ్ క్వాంటిటీ గాలి వాతావరణంలో ఎక్కువ అవడం వల్ల టెంపరేచర్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉన్న టెంపరేచర్ 48-49. అదేవిధంగా ప్రసన్న కుమార్ గారు చెప్పారు, ఆహారంలో కెమికల్స్ ఇవన్నిటితోటి ఆహారం కాలుష్యం అవుతుంది. జీవితంలో కాలుష్యం అనేది ఒక ప్రతి దాంట్లో కూడా ఒక భాగం.